సో శ్రోతల విభాగానికి మరొకసారి ఈసారి వినూత్నకరమైనటువంటి శుభ సాయంత్రం అండి స్టేషన్ నుంచి. సో శుభ మధ్యాహ్నం ఒక రకంగా చూసుకుంటే. సో ఇప్పుడు టైం అయితే 12 అలా అయిందండి. నేను ఢిల్లీలో అయితే ఉన్నా. సో మనం అన్ని ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ట్రైన్స్ చేసాము అండ్ రకరకాల ట్రైన్స్ అయితే చేసాం కదా. సో ఈరోజు ఇంకొంచెం కొత్త జానరా ట్రైన్, ఇది కూడా ట్రైనే. సో కాబట్టి మనం అయితే ఇది ఒక న్యూ అటెంప్ట్ అనమాట. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు ట్రై చేయలేదు. సో వ్లాగ్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో ఇది కూడా కొంచెం వచ్చాము, ఎలాగో నాకు ఢిల్లీలో టైం ఉంది కాబట్టి ఈ జానరా కూడా కవర్ చేద్దాము, ఇది మాత్రం ట్రైన్ కాదా అని చెప్పి అయితే నేనైతే ఈ వ్లాగ్ అయితే ట్రై చేద్దాం స్టార్ట్ చేస్తున్నా. సో మనమైతే ఇప్పుడు చూడొచ్చు న్యూ అశోక్ నగర్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇది రైల్వే స్టేషన్ కాదు, సో ఆర్ఆర్టీఎస్ ఒక స్టేషన్ అనమాట. ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చేస్తున్న ట్రైన్స్ అంటే ఏంటి అనేది మనం లోపలికి వెళ్తే ఫుల్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వీటి గురించి చాలా క్లుప్తంగా నీట్గా నాకు తెలిసినంత వరకు నేనైతే వివరిస్తానికి ట్రై చేస్తాను. సో నాకు ఇది ఎందుకు చాలా నీట్గా, ఎందుకంటే ఇది ఒక హై స్పీడ్ లైన్ రైల్వే ప్రాజెక్ట్ అనమాట. సో ఒక మన మెట్రోకి సెమీ హై స్పీడ్ ట్రైన్స్కి రెండింటికి మధ్యలో అయితే ఉంటుంది. సో కాబట్టి నాకు ఇది చేయడం, అందుకే ఈ స్పీడ్ అండ్ ఈ కాన్సెప్ట్ వల్ల నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది ఇనాగ్రేషన్ అప్పుడే వచ్చి నేను కవర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. సో అందుకని మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయి సో మన బ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. సో అన్ని డీటెయిల్స్ అనేవి నేను లోపలికి వెళ్ళి నడిపిస్తాను. సో ఇంకొంచెం క్లుప్తంగా మాట్లాడుకోవాలి దీని గురించి అంటే, ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి నమో భారత్ ట్రైన్ అనమాట. వందే భారత్ మీరు చాలా చూసుంటారు. సో ఇది వచ్చేసి నమో భారత్ ట్రైన్ అనమాట. ఇది వచ్చేసి ఆర్ఆర్టీఎస్ కిందకు వస్తుంది. ఆర్ఆర్టీఎస్ అంటే ఢిల్లీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేపట్టినటువంటి ఒక రైల్వే ప్రాజెక్ట్ అనమాట. అదేంటి అని అంటే, ఒక పెద్ద కాస్మోపాలిటన్ సిటీ, ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఏదన్నా ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల కూడా కొన్ని పెద్ద పెద్ద సిటీస్ అయితే ఉంటాయి. వాటిని చేరుకోవడానికి బై రోడ్ కానీ అండ్ బై ట్రాక్స్ కానీ వేరే అదర్ సోర్సెస్లో కానీ బై రోడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ దేంట్లోనైనా చూసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో కాబట్టి ఈ ఢిల్లీకి వచ్చేసేసరికి ఢిల్లీ పక్కన మీరట్, పానీపట్ లాంటి సిటీస్ అయితే ఉంటాయో వాటిని చేరుకోవడానికి జనాలు బై రోడ్ అయితే చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఒక మెట్రో రైల్ సర్వీస్ లానే ఉంటుందండి, బట్ కాకపోతే దానికంటే కొంచెం హైబ్రిడ్ అనమాట. సో కొంచెం ముదిరిన మెట్రో టైప్ అనమాట. సో ఆ ముదురుతనం ఎందులో చూపించిందంటే కనుక, ఇది మెట్రో సిరీస్ వచ్చేసి మెట్రో ట్రైన్స్ మనకి ఒక్క సిటీ లోపల ఏరియాలని కలపడానికి వాడుతూ ఉంటారు. కాకపోతే ఇదేంటంటే ఒక సిటీ, ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఏదైతే ఉంటుందో ఆ మెట్రోపాలిటన్ సిటీ పక్కన ఉన్నటువంటి ఇతర పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలపడానికి అనమాట. సో కాబట్టి ఇక్కడ ఢిల్లీ విషయంలో చూసుకుంటే ఢిల్లీ నుంచి మీరట్కి, మీరట్ నుంచి మళ్ళీ ఢిల్లీకి, లేదంటే ఢిల్లీ నుంచి పానీపట్ నుంచి ఢిల్లీకి ఇలా కలపడానికి సో ఈ లైన్స్ అయితే వాడి ఈ ఆర్ఆర్టీఎస్ అనేది చేశారనమాట. ఆర్ఆర్టీఎస్ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనమాట. సో రీజనల్ అంటే దగ్గరలో, ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్గా, ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే సిస్టమ్ అనమాట. సో దీని గురించి అని చెప్పి ఈ ర్యాపిడ్ సిస్టమ్స్ అయితే వేశారు. సో మనైతే టికెట్ తీసుకొని ఇంకొంచెం వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు స్టేషన్ లోపలికి రాగానే ఏమీ లేదండి, సేమ్ మెట్రో స్టేషన్లో మీరు ఏవైతే చేస్తారో సేమ్ అవే అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి టికెట్ వెండింగ్ మిషన్ అనమాట. సో టికెట్ వెండింగ్ మిషన్ ఎవరైనా టికెట్ బై చేస్తే మినిమం టైం ఉంటుందా, టైం అయిపోయిన తర్వాత మనం అయితే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మన టికెట్ వెండింగ్ మిషన్ అయితే టైంకి అయితే ఉంది. సో సేమ్ అంతా మెట్రో సినారియోనే ఉంటుంది, బట్ కాకపోతే రెండు ఊళ్ళ మధ్య మెట్రో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇన్ సర్వీసు ఇదేమో పని చేయట్లేదంట మిషన్, ఇది పని చేస్తుందంట. సో మనకైతే ఇలా ఉంటుంది. మనం బై టికెట్ మీద కొడదాం. బై టికెట్ మీద మీకు స్టాండర్డ్ క్లాస్ అండ్ ప్రీమియం క్లాస్ అని అయితే ఉన్నాయి చూడండి. స్టాండర్డ్ క్లాస్ అంటే జనరల్లో, ప్రీమియం క్లాస్ అంటే కొంచెం ఏసీలోని సీట్లు ఉంటాయి అనమాట. అంటే నేను ఇంకా ఎక్కలేదు. సో రెండుకి పెద్ద తేడా ఉండదండి, కాకపోతే ప్రైస్ మాత్రం ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. సో మనం ప్రీమియం క్లాస్లో వెళ్దాము ఎట్లుంటుందో. ప్రీమియం క్లాసు ఇక్కడ మీరైతే చూసుకోవచ్చండి. జంగపురం నుంచి మనకైతే మోడీపురం వరకు, చూడండి మోడీపురం డిపార్ట్ స్టేషన్ వరకు అయితే లైన్ అయితే ఉంది. బట్ కాకపోతే రంగులో ఉన్నాయి మాత్రం ఇప్పుడు ట్రాక్ ఎక్కడ వరకు అయితే అవైలబుల్ ఉందో అక్కడ వరకు ఉంది. సో మనకైతే న్యూ అశోక్ నగర్ నుంచి చివరికి మనకి న్యూ అశోక్ నగర్ నుంచి మీరట్ సౌత్ వరకు అయితే టికెట్ అయితే అవైలబుల్గా ఉందండి. సో మనమైతే ఇక్కడ నుంచి తీసుకుందాము. సో సెలెక్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఆల్ రూట్ స్టేషన్ లిస్ట్ నొక్కి మీరట్ సౌత్కి అయితే వెళ్దాము. సో సింగిల్ టికెట్ జర్నీ, ప్లీజ్ టికెట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఒకటండి. సో మనం యూపీఐ అయితే చేయాలి. సో స్కానింగ్ అయితే వస్తుంది. ఇక్కడ రాగానే మనం స్కాన్ అయితే చేసేయాలి. నేనైతే టికెట్ పే చేశానండి, 180 రూపాయలు అయితే కట్టాను నేను. కట్టిన తర్వాత ఈ లోపల టికెట్ అయితే పడుతుంది. పడిన తర్వాత మనం తీసుకోవడమే. ప్లీజ్ వెయిట్, టికెట్ ప్రాసెస్ అవుతుంది. టికెట్ అయితే పడిపోయింది కింద. సో చూడండి, నేనైతే టికెట్ అయితే తీసుకున్నా. క్యూఆర్ కోడ్ టికెట్ సేమ్ మెట్రో అండి. మీరైతే మెట్రో ఆన్లైన్లో కొడతారు, ఇది కూడా ఆన్లైన్లో కొట్టచ్చు. బట్ కాకపోతే నమో భారత్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని లోపల చెకింగ్ అయిపోయిన తర్వాత ఏదో వెళ్ళిపోవడమే. సో నేనైతే టికెట్ అయితే తీసుకున్నానండి. టికెట్ తీసుకొని పైన ప్లాట్ఫామ్ వైపుకి వెళ్తున్నా. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చి కర్త కర్మ క్రియ వచ్చేసి ఎన్సీఆర్టీసీ వాళ్ళు అయితే హ్యాండిల్ చేస్తారు. సో మీరైతే చూడొచ్చండి, బండి అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద.
సో మనమైతే ప్రీమియం క్లాస్ తీసుకున్నాం కాబట్టి మనకు వచ్చేసి ఏమవుతుందంటే మనం ప్రీమియం ఎదరికెళ్ళి ఎక్కాలి బాగా. సో ఎదరైతే లేడీస్ కంటూ సపరేట్ సెక్షన్ ఉంటుంది, జనరల్ కంటూ సపరేట్ ఉంటుంది. అండ్ ప్రీమియం క్లాస్ వచ్చేసి మనకి చైర్ కార్ ఎలా ఉంటుందో ట్రైన్లో చైర్ కార్ కోచ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి మనం ఎదరికి వెళ్ళిపోయి ఎదర ప్రీమియం క్లాస్ అయితే ఎక్కాలి. రిటర్న్ వచ్చేటప్పుడు నేను నార్మల్గా వచ్చేస్తా. సో మీకు మొత్తం ఒక మెట్రో స్టేషన్లో ఉన్నట్టే ఉంటుందండి. ఎందుకంటే టువర్డ్స్ మోదీపురం అంట. 11:57కి అయితే డిపార్చర్ చూపిస్తున్నాడు అంటే ఇంకా 5 minutes అయితే ఉంది 11:57 అవడానికి. సో మనమైతే ఎదరికి వెళ్ళి మీకు ఏంటంటే ఇక్కడ ఉన్న స్కీమ్ ఏంటంటే మనం ప్రీమియం టికెట్ తీసుకున్నాం కదా, ప్రీమియం టికెట్ తీసుకున్న వాళ్ళు ప్రీమియం క్లాస్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ టికెట్ అయితే ఎదర స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత మీరు ప్రీమియం ఆ లైన్లోకి వెళ్తారు. లైన్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి అయితే వెళ్తాం, ట్రైన్ లోపలికి. జనరల్ వాళ్ళు అనుకోండి మామూలుగా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మనం మళ్ళీ ఎదరదాకా వెళ్ళి అక్కడ టికెట్ స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇంకా 4 నిమిషాల టైం అయితే ఉంది మనకి. సో టికెట్ ఇటు పక్క పెట్టి మళ్ళీ టికెట్ స్కాన్ చేసి ఇది ఓపెన్ అయ్యింది. మీరైతే ఇక్కడ చూడొచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా అని అవి ఇవి ఉన్నాయి. సో ఇదండి లోపలికి వెళ్ళిపోతే ప్రీమియం క్లాస్ అనమాట. సో నార్మల్ 2:2 సీటింగ్ ఉంటుంది కదా మన ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అట్లా సీట్లు తిరగాలండి, వందే భారత్లకు కాదు. సో ఇది వచ్చేసి ఇదనమాట. మనకి ఇక్కడ వెండింగ్ మిషన్ కూడా ఉంది. సో పిచ్చ దాహం వేస్తుంది, దారిలో ఏదైనా కొనుక్కున్నాం మ్యాండేటరీగా. సో చాలా సిటీస్కి మెట్రో ట్రైన్స్ యొక్క రీక్స్ తయారు చేసిన ఆల్స్టామ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ తోటి ట్రైన్ ట్రాన్సిట్ సర్వీస్ బై ఎన్సీఆర్టీసీ. సో వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి ఈ సర్వీస్ అయితే తీసుకొచ్చారండి. సో ఆల్స్టామ్ బిల్డ్ క్వాలిటీ గురించి తెలిసిందే, మనం చాలా కంట్రీస్లో అయితే చూసాం. అండ్ లైక్ కొన్ని వేరే కంట్రీస్కి కూడా రేక్స్ చేస్తూ ఉంటుంది ఆల్స్టామ్ కంపెనీ. సో మనకైతే ఇక్కడ మ్యాప్ అయితే మెన్షన్ చేసి ఉంచారు. సో కొన్ని స్టేషన్స్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. సో ఇది సో ఎగ్జిక్యూటివ్ క్లాసు అంటే లైక్ ప్రీమియం క్లాస్ వచ్చేసి ఒకటే ఉంది. సో కోచ్కి ఇద్దరు ముగ్గురం ఉన్నాం అంతే మ్యాక్సిమం. స్వాగతం సార్, వచ్చాం కదా. తప్పకుండా అవుతుంది సార్, మీరు జాగ్రత్తగా వెళ్తే. ఇది ఒక మంచి పాయింట్ అండి. ఇండియాలో ఫస్ట్ నమో భారత్ ట్రైన్ అయితే ఇదేనమాట. సో ఆర్ఆర్టీసీ ఉంది కదా, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రైన్ అనమాట. దీన్ని నమో భారత్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. అన్నింటిలోనూ భారత్ పెడతారు కదా మన మోదీ గారు. సో ఎన్సీఆర్టీసీ మన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ ఈ ఆర్ఆర్టీసీ సర్వీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకా 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 మనం కొంచెం మాస్గాళ్ళం కాబట్టి మనకి ఇక్కడికి వచ్చిన సెల్లింగ్ పాయింట్ ఏంటి అనేది కనుక చూసుకుంటే బండి ఇప్పుడు 160 స్పీడ్లో అయితే పరిగెడుతుందండి మీరట్ సిటీ వెళ్ళే లోపు. సో ఈ 160 ఎందుకు ఈ ట్రైన్ పరిగెడుతుంది, నార్మల్ ట్రైన్ ఎందుకు పరిగెత్తలేకపోతుంది దాని గురించి మనం దిగిపోయిన తర్వాత కొంచెం విశ్లేషించి మాట్లాడుకుందాం. సో నాకైతే నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, నాకు పెద్ద ఎక్స్పర్టీస్ ఏమీ లేదు దీంట్లో. నేను వ్లాగ్ అంతకుముందు ఏం చేయలేదు, ఎవరు చేసిన వ్లాగ్స్ చూడలేదు. సో కాబట్టి నాకు ఇది కొంచెం మెట్రోకి దానికి దీనికి మధ్యలో ఉంటుందని అయితే నాకు తెలుసు. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయితే ఉన్నా. సో ఇక్కడ మనకి సీటింగ్కి నెంబరింగ్ ఉంది, కానీ టికెట్స్ మీద అలాంటి సీటింగ్ నెంబర్ ఏమన్నా ఉందా లేదా అనేది అయితే ఏమీ లేదు. సీటింగ్ నెంబర్ లేదు, మోస్ట్ ర్యాండమ్గా ఎక్కడైనా కూర్చొచ్చు. కానీ టికెట్ వచ్చి నాకు 180 రూపాయలు అయితే పడిందండి. సో 180 రూపాయలు వసూలు అవుతుందా కాదా, వర్తా కాదా అనేది మనం చూడాలి. అండ్ ఇంకొక మెయిన్ మోటివ్ ఏంటి అని కనుక చూసుకుంటే ఢిల్లీ మీరట్, ఢిల్లీ పానీపట్ వచ్చేసి పెద్ద పెద్ద సిటీస్. చాలామంది వాళ్ళు ఓన్ వెహికల్స్ తీసుకొని ఓన్ వెహికల్స్తో అటు ఇటు మూవ్ అవుతూ అయితే ఉంటారు. సో ఢిల్లీ పొల్యూషన్ గురించి మీకు తెలిసిందే, బీభత్సమైన పొల్యూషన్. సో ఢిల్లీలో పొల్యూటెడ్ ఎయిర్ పీలిస్తే రోజుకి ఒక 30-40 సిగరెట్లు తాగిన దాంతో సమానం అనమాట. హ్యూమన్ లంగ్స్ అంత ఎఫెక్ట్ అవుతాయి. సో కాబట్టి ఈ ట్రైన్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటే, ఈ మీరట్ వెళ్ళే వాళ్ళు జనాలు కనుక ఈ ట్రైన్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటే ఢిల్లీ పొల్యూషన్ని చాలా వరకు తగ్గించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ట్రైన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఉద్దేశం చాలా మంచిది, ఉపయోగించుకుంటే ఇంకా మంచిది. సో ఉద్దేశానికి ఉపయోగానికి మధ్యలో మన భారత ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ట్రైన్ ఎలా నలుగుతుంది అనేది మనమైతే తెలియదు. సో కాబట్టి చూద్దాం, చూసి తరిద్దాం జర్నీ ఎలా ఉంటుందని చెప్పి. నాకు కొత్త ఎక్స్పీరియన్స్, మీకు కొత్త ఎక్స్పీరియన్స్. సో మనమైతే సీట్లో కూర్చొని కంఫర్ట్ అయితే చూద్దాం. సో కాబట్టి మనకి డబల్ లైన్ ఇదంతా. సో డబల్ లైన్ అదిగోండి, దర్వాజే బంద్. సో చూడొచ్చు, ఫస్ట్ అవుటర్ లేయర్ క్లోజ్ అయింది, తర్వాత ఇన్నర్ లేయర్ అయితే క్లోజ్ అవుతుందండి. క్లోజ్ అయిన తర్వాత మనం అయితే సీట్లోకి అయితే వెళ్ళి కూర్చుందాం. నేనైతే ఈ సీట్లో కూర్చుందాం అని అనుకుంటున్నా. సో సీట్లోకి వెళ్ళి కూర్చోగానే మనకైతే లెగ్ రూము, లెగ్ స్పేస్ చాలా బాగుంది. నా చెప్పులు బాగు. సో బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి
సో స్టార్ట్ అవటమే బీభత్సంగా. Next station is Anand Vihar. ट्रेन के अंदर धूम्रपान करना वर्जित है. Smoking is not permitted inside the train. మనకైతే పైన ఇక్కడ స్పీడ్ డిస్ప్లే కూడా అవుతుందండి. సో బండి అయితే పిక్చర్ ర్యాపిడ్ యాక్సలరేషన్ అయితే అవుతుంది. సో 95, 98, 100, 110, 103. దీనికి నార్మల్ ఇండియన్ రైల్వేస్కి ఎంత తేడా ఉండదు. మన వాళ్ళు ఇండియన్ రైల్వేస్లో 130 కొడితే దొల్ల కొడేసినట్టు ఉంటుంది. సో ఇది అసలు కుదుపు తెలియకుండా పోతాండి ఇడు. సో యాజ్ ఆఫ్ నో 129, 130 అయితే మ్యాక్స్ రీచ్ అయింది. సో ఇడు 160 కూడా కొడతాడు, దట్ ఐ నో. వా, బ్రేకింగ్ కూడా యమా షార్ప్గా ఉందండి. బాబా, సో ఈ ప్రోగ్రాంలో సమ్ పార్ట్ వచ్చి అండర్ గ్రౌండ్లో కూడా ఉందండి. వండర్ఫుల్. ఇప్పుడైతే మన బండి అండర్ గ్రౌండ్ లైన్స్ అయితే పాస్ అవుతుంది, కానీ జనాలు అయితే ఆక్యుపెన్సీ ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. కోచ్ మన బాటిల్ హోల్డర్ ఉంది, లగేజ్ మేనేజర్ ఉంది. ఇక్కడ లాగి ఏదైనా వేలాడేసుకునే విషయాలు ఏమైనా ఉంటే అంటే లైక్ సామాన్లు అవి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్ యూఎస్బీ ఉందండి, అండ్ ట్రయాంగిల్ కూడా ఉంది, నెక్స్ట్ నార్మల్ ప్లగ్ పోర్ట్ ఉంది, యూఎస్బీ ఇది కూడా ఉంది. సో లెగ్ స్పేస్ కూడా బాగుంది, చాపుకొని కూర్చోవచ్చు. కాదు 100 రూపాయలు, 180 రూపాయలు అంటే ఓన్లీ స్పీడ్గా వెళ్తున్నందుకు ఆ మాత్రం పే చేయొచ్చు. సో మీరు అటు సైడ్ చూసుకుంటే నాన్ ప్రీమియం జనరల్ క్లాస్ అనమాట అండి అది. సో అది కూడా 2:2 సీటింగే ఉంది, కాకపోతే ఇంకా ఇరుగ్గా ఉంటుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు అటు పక్క వెళ్దాం. సో ఇలా ఉంటుంది అటు సైడ్. సో మనోడైతే స్పీడ్ ఎరగదీస్తున్నాడు, కానీ ఏమీ తెలియదు స్పీడ్ వెళ్తున్న సంగతి. సో నాకు బేభత్సంగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ట్రైన్ లోపల మీకు దాహం వేస్తే మీరు డ్రింక్స్ కానీ స్నాక్స్ కొనుక్కోవచ్చు. సో ఫ్రోజన్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ లిస్టు ఇక్కడ ఇదైతే స్కాన్ చేయాలి. సో మనం గూగుల్ లెన్స్తో స్కాన్ చేసిన తర్వాత మనకైతే మెనూ ఓపెన్, మనం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసి గూడ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే బేభత్సంగా నచ్చింది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా ఇండియనైజ్డ్ థింగ్స్ అయితే నాకు ఈ ట్రైన్లో ఏమాత్రం కనిపించలేదు. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టోటల్లీ కార్పొరేట్ అండ్ ఫారిన్ స్టైల్ అనమాట. సో మనకైతే యాజ్ ఆఫ్ నో అండర్ గ్రౌండ్ మెట్రోలో ఉన్నాం కాబట్టి మన దగ్గర నెట్వర్క్ అయితే లేదు. నెట్వర్క్ వచ్చిన తర్వాత నేను ఫ్రూటీ కొనుక్కొని ఫ్రూటీ తాగుతా. హైలైట్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది ఐఫోన్కి పనిచేయట్లేదండి, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కే పనిచేస్తుంది. సో ఇది గూగుల్ లెన్స్లో స్కాన్ చేస్తే ఈ యాప్ కానీ బ్రౌజర్ సైట్ కానీ ఓన్లీ ఓన్లీ ఆండ్రాయిడ్గా వర్క్ అవుతుంది. సో మన ట్రైన్లో ఇంకో బ్రో అయితే ఉన్నాడు, మనకి ఇక్కడే పరిచయం అయ్యాడు అనమాట. సో కొనివ్వరా నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్తే మన బ్రో అయితే కొంటున్నాడు. సో మనకైతే మిషన్ పిన్ అయితే ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. సో మిషన్ నెంబర్ కనిపిస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకోగానే మనకి ఉన్న మెనూ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. సో మెనూలో మనం ఫ్రూటీ సెలెక్ట్ చేసుకున్నాం. దో కర్దో భయ. సో 2 ఫ్రూటీ అయితే కొడుతున్నాం, 40 రూపీస్. నార్మల్ ఎంఆర్పి రేట్సే ఉన్నాయి. సో మనమైతే యూపీఐతో పే చేయొచ్చు. యూపీఐతో పే చేసేసరికి మనకైతే అక్కడ పేమెంట్ టైము జస్ట్ నార్మల్ మీ టికెట్లో అయ్యి ఎలా కొడతారో సేమ్ ప్రొసీజరు. సో మీరు డబ్బులు కొట్టేస్తే 2 ఫ్రూటీలు అయితే వచ్చేస్తాయి. పిన్ను చూపించకూడదు. సో మనం అలా పేమెంట్ చేశాడు. సో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది అనేది అయితే చూద్దాం. సో పేమెంట్ రిసీవ్ అయింది, బీప్ సౌండ్ వస్తుంది. సో ఇది భలే ఉంటుంది. అదిగా వాడు పడదబ్బింది కింద, అండ్ ఇంకోటి ఎక్కడి నుంచి కదులుతుంది, మళ్ళీ బీప్ సౌండ్ అవుతుంది. ఇది అది మనకైతే 2 ఫ్రూటీలు లాన్ మీద పడిపోయాయండి.
అందరికి లోపలికి వేసి చేయి పెట్టి ఫ్రూటీలు అయితే తీసుకుంటాం. సో సక్సెస్ఫుల్గా మనం అయితే కొనేసుకున్నాం. సో బండి అయితే అప్పుడు 147 అయితే క్రాస్ చేసిందండి. సో 140 కొడుతున్నా సరే కుదుపు లేదు అదుపు లేదు ఏమీ లేదు. సో బండి 150 అయితే టచ్ అండ్ గో. 150 दरवाजे बाईं तरफ खुलेंगे। కొట్టేలోపు స్టేషన్ వచ్చేసిందా? ट्रेन में चढ़ते या उतरते समय ट्रेन और प्लेटफॉर्म के बीच की दूरी का ध्यान रखें। दरवाजा खोलने के लिए हरी बत्ती जलने पर बटन दबाएं। ఇదండి మాస్ 156 157. సో మురాద్ నగర్ ముందు ఈ రేంజ్లో అయితే కొడుతున్నాడు బండి. సో బయట మీరైతే చూసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడైతే మ్యాక్స్ స్పీడ్ అయితే కొట్టాడండి బండి. मुराद नगर दरवाजे बाईं तरफ खुलेंगे। कृपया ट्रेन में चढ़ते या उतरते। సో మనం అయితే కరెక్ట్గా 12ంటికి అయితే తీసాడండి. అక్కడ 12:41 అయితే అయింది. సో 41 మినిట్స్లో ఢిల్లీ నుంచి మీరట్కి అయితే తీసుకొచ్చాడు. సో ఇది వచ్చేసి మీరట్ స్టేషన్ అండి. సో కింద అన్ని మెట్రో స్టేషన్స్ లాగే ఫుడ్ కౌంటర్లు, సో ఇందాక మన ట్రైన్లో చూసినట్టు ఫుడ్ డబ్బాలు అవి ఇవి చాలా ఉన్నాయి. సో నేను అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను ఢిల్లీకి. సో మన సాయంత్రం జర్నీ ఉంది కదా, సో నేను మళ్ళీ ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాను. సో నేనైతే మళ్ళీ మీరట్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నానండి. కాకపోతే ఈసారి ఆనంద్ విహార్ స్టేషన్ వరకు, ఆనంద్ విహార్లో మెట్రో ఉంటుంది, మారి ఎన్డీఎల్ఎస్కి అయితే వెళ్ళిపోతాను. సో నాకైతే జర్నీ మాత్రం మంచి చాలా సరదాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా బోర్ తప్పితే ఎక్కి ఏసీలో ఖాళీగా ఉంది ఎక్కి వచ్చేసి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో టైంపాస్కి మంచి బాగా పనికి వస్తుంది అండ్ పర్పస్ కూడా చాలా బాగుంది. సో మనమైతే మళ్ళీ టికెట్ తీసేసుకున్నాం. మళ్ళీ బండి వస్తుంది, బండి వచ్చినప్పుడు ఫోటో తీసుకొని మనం నీట్గా తమిళకు మంచి ఫోటో కొట్టేసి మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇందాక మనం వచ్చిన ప్రీమియం క్లాస్ అయితే ఇది నార్మల్ స్టాండర్డ్ క్లాస్ అండి. సేమ్ ఇదే 2:2 సిట్టింగ్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఛార్జింగ్ ప్లగ్గులు లేదు ఇక్కడ, మొత్తం యూఎస్బీ సాకెట్లే ఉన్నాయి. సో ఇప్పుడు యూఎస్బీ అంటే ఇప్పుడు టైప్ సి ఉన్నాడు అయితే అడుగు తింటాడు ఇంకా అడిగి ఛార్జింగ్ మిషన్ లేకపోతే. సో కాబట్టి ఇది మ్యాటర్. సో స్పీడ్ అంతా సేమే ఉంటుంది. సో ఇది ఒకటి కాంప్రమైజ్ అయింది. కంఫర్ట్లో అది కొంచెం సీటింగ్ టైప్ ఉంది కాబట్టి అది కొంచెం బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ సీటింగ్ ప్యాటర్న్ అయితే ఇది. సో ఇదండి, ఇది ఇక్కడ ఈ మాత్రమే ఉన్నాయి. సో ఫోన్ పెట్టుకునే హోల్డర్ ఒకటి ఇచ్చాడు. ఇది వెనక్కి రావు, లెగ్ స్పేస్ కూడా ఏమీ ఉండదు. సో వెనక్కి రిక్లైనింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. జస్ట్ నార్మల్గా చూసుకుంటే కూర్చోవడమే. ఇవన్నీ కాంప్రమైజ్ అయితే ఒక 50 రూపాయలు తక్కువ ఫేరు. 130 పడింది ఇది, మనకి అది 160 పడింది, 180. ఇందాక మనం అనుకున్న దానికంటే జనాలు కొంచెం గట్టిగానే ప్యాక్ అయ్యారండి మా కోచ్లో అయితే. ఓకే, ఈ మాత్రం ఆక్యుపెన్సీతో నడితే ప్రాఫిటబుల్లే. సో ఇప్పుడు ఈ జానరా ట్రైన్స్ ఎందుకు ఎంత స్పీడ్ వెళ్తున్నాయి, ఇవి ఎందుకు బెటరు, మన ట్రైన్స్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి, వాటిలో ఉన్న డిజబిలిటీ ఏంటనేది డిస్కస్ చేద్దామండి. సింపుల్ అండి. ఒకటి వచ్చేసి లెంత్, రెండు వచ్చేసి ట్రాక్, ఇంకోటి వచ్చేసి మూవింగ్ పవర్ అనుకోండి. మూవింగ్ పవర్ అని చూసుకుంటే కనుక మనం పైన ప్యాంటోగ్రాఫ్ నుంచి కరెంట్ తీసుకునే రన్ అవుతాం, ఇది కూడా పవర్ తీసుకునే రన్ అవుతుంది. కాకపోతే మీ అందరికీ తెలుసు వందే భారత్ టెక్నాలజీ ఏంటో, దీని టెక్నాలజీ కూడా అదే. సో కాబట్టి మల్టిపుల్ యూనిట్స్ ఉంటాయి, సో మల్టిపుల్ ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. సో పవర్ తీసుకొని క్విక్గా యాక్సలరేట్ అవ్వగలవు, క్విక్గా డీయాక్సలరేట్ అవ్వగలవు. ఫుల్లీ ఎయిర్ కండిషన్ కాబట్టి ఎయిర్ డ్రాగ్ ఉండదు, వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ట్రాక్ విషయం ఏదైతే ఉందో, సో నార్మల్గా మన ఇండియన్ రైల్వేస్ న్యాచురల్ నేల మీద మనం కంకర రాళ్ళు వేసుకొని కాంక్రీట్ బేస్డ్ స్లీపర్స్ పెట్టుకొని దానిపైన రైల్స్ వేసి రైల్వే మీద రైల్వే నడిపిస్తాం. సో దానికి ఏంటంటే న్యాచురల్ లిమిటేషన్స్ చాలా ఉంటాయి, దీనికి న్యాచురల్ లిమిటేషన్స్ ఉండవు. ఎందుకంటే ఈ ట్రాక్ని మనం ఏం చేస్తాం, దీనికోసం కృత్రిమంగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి నేల మీద నుంచి ఒక సర్టైన్ హైట్ లేపో లేకపోతే భూమి లోపలికో తీసుకెళ్ళి ఈ ట్రాక్ కోసం మొత్తం ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం, నార్మల్ ల్యాండ్ మీద తీసుకురాలి. సో కాబట్టి దీనికి చుట్టుపక్కల పంట పొలాలు ఉండవు, దీని కింద నుంచి కాలం వెళ్ళదు, దీని కింద భూమి ఏమి జరిగిపోదు. సో కాబట్టి ఇది బిగుసుకోవడానికి కంకర రాళ్ళు లేవు, అలాంటి ఏం ప్రాబ్లమ్స్ దీనికి ఉండవు. సో కాబట్టి టీఎస్ఆర్లు, పిఎస్ఆర్లు
అలాంటివి ఏమీ ఉండవు అనమాట. కాకపోతే మన ఇండియన్ రైల్వేస్లో నడిచే ట్రైన్స్కి టీఎస్ఆర్లు పిఎస్ఆర్లు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఒక కొండ ఉండొచ్చు, ఒక గుట్ట ఉండొచ్చు, ఒక న్యాచురల్ ఎగ్జిస్టింగ్ ఏదన్నా యాంగులర్ బేస్డ్ కర్వ్ ఉండొచ్చు, ఒక గ్రేడియంట్ ఉండొచ్చు. అవన్నీ ఇండియన్ రైల్వేస్లో ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ సెక్షన్లో ఎంత స్పీడ్ వెళ్ళాలనేది మనకైతే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. వీడికి ఉండేది ఆర్టిఫిషియల్ ట్రాకింగ్ కాబట్టి వీడికి పెద్ద కష్టాలు ఏమి ఉండవు. సో కాబట్టి వీళ్ళు కొట్టుకుంటూ పోతారు. సో మనకైతే ఇదనమాట. సో కాబట్టి ఇండియన్ రైల్వేస్ని కూడా ఇలాగే పూర్తిగా కన్వర్ట్ చేసేసి ఆర్టిఫిషియల్ ట్రాక్లు వేసుకొని ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాలు వెళ్తున్నంత కర్మ ఇంకా ఇండియాకి పట్టలేదని నా ఫీలింగ్. సో ఓన్లీ నా ఫీలింగ్. సో ఇలాంటివి ఇంటర్పర్సనల్ వస్తాయి పోతుంటే పక్క నుంచి నువ్వేనా పో. సో ఇలాంటివి ఇంటర్సిటీస్గా అట్లుగాను బాగుంటాయి. కానీ ఏమో నేను పుట్టి పెరిగి చూసిన రైల్వేస్ ఎలా ఉంటుందో అలా ఉంటేనే నాకు నచ్చుతుంది. సో మీ ఒపీనియన్ కూడా ఇదేనా? ఇండియన్ రైల్వేస్ మొత్తం ఇలాగే కన్వర్ట్ అయిపోతే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు ఆ ట్రాక్ సెక్షన్లోని కొంచెం లిమిట్లు పెంచుకొని దాన్ని 120, 180, 200 స్లోగా అప్గ్రేడ్ అయితే అదే నాకు ఎందుకు నచ్చుతుంది? మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఆనంద విహార్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉందండి స్టేషను. సో మనం అయితే పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. సో ఫైనలీ నమోభారత్లో నా జర్నీ అయితే అయిపోయిందండి. సో చాలా షార్ట్ అండ్ స్వీట్ క్యామియో. సో నాకైతే బాగా నచ్చింది. నాకు పని లేదు కాబట్టి నేను అటు ఇటు తిరిగా. సో పనున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎర్రగొడుతున్నాడు బండి. సో 160, 130 అంటే ఫీల్ అయ్యావా అంటే అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆ లోపల కదలటం, ఆ క్లోజ్డ్ రూమ్లో వేసి అదే ఫెసిలిటీ పరంగా బాగుంటుంది. కానీ రన్ ఎంజాయ్ చేసేంత మాస్గా అయితే ఏముండదు. మనం మాస్ అంటే ఏమో కూర్చుని చచ్చిపోతాం. సో ఓవరాల్గా అయితే ఖచ్చితంగా చాలా మంచి రెవల్యూషనరీ మూవ్. కానీ ఐడియాలజీకి, ఈ డెవలప్మెంట్కి, వీటికి వాటికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మా మోదీ గారికైనా ఇంటలెక్చువల్స్కైనా. సో ఈ విషయంలో అయితే నేనైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. సో వాడుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్వీస్ని అయితే వాడుకోండి. సో ఇది చిన్న వ్లాగ్, ఏదో టైంపాస్కి ఏదో చేశాను. సో మీరైతే ఏదో ఒక వీక్ డేలో ఎప్పటికప్పుడు వేసేస్తా. సో మీరైతే నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలని కనుక అనుకుంటే యూ కెన్ కనెక్ట్ మీ టు ఇన్స్టాగ్రామ్. సో ఖచ్చితంగా. సో ఆనంద్ విహార్ ర్యాపిడ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. సో బయటకైతే వచ్చాం. సో దిస్ ఈస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆనంద్ విహార్. యువర్ ఆల్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేటెడ్ కాంటెంట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.